ప్రభుత్వం మాట్లాడుతున్నారు. కానీ మీ ప్రభుత్వం దృష్టి ఏ విధంగా ఉంది? మంత్రులను కలిసిరు, అందరే కలిసిరు, కానీ అందరూ సానుకూలంగా స్పందిస్తున్నారు. ఇంతవరకు మీ దీనిపై నిర్ణయం లేదు. హైడ్రో మీద తీసుకున్నటువంటి వేగము మాత్రం వీళ్ళ మీద లేదు. అక్కడ బాధితులు చాలా మంది దాడులు జరుగుతున్నాయి అని చెప్తూ ఉన్నారు. అన్యాయం ఎదుర్కొంటామని చెప్తారు. కానీ ఇక్కడ 2 లక్షల మంది జీవితాలు ఆగమవుతుంటే మీ ప్రభుత్వం ఎందుకు ఇంకా వేడి చేస్తుంది? 2 లక్షల మంది జీవితాలని బాగు చేయడం కోసమే ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుంది. అందుకే మేము కూడా వ్యక్తిగతంగా మంత్రులని అందరినీ కూడా కలిసాము. వాళ్ళందరూ కూడా వీళ్ళకి న్యాయం చేసే దిశలో పయనిస్తున్నారు. ఎందుకంటే 8 నెలలే మేము వచ్చి 8 నెలల్లో అనేక రకాలైనటువంటి సమస్యల్ని పరిష్కరించుకుంటూ పోతున్నాం. ఇది పెద్ద సమస్య. ఇది మానవతా దృక్పథంతో ఆలోచించి పరిష్కరించాల్సినటువంటి సమస్య. గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమ కాలంలో హామీ ఇచ్చి కూడా కాంట్రాక్ట్ వ్యవస్థే ఉండదు, అవుట్సోర్సింగ్ వ్యవస్థే ఉండదు, రద్దు చేస్తాం, కార్పొరేట్ వ్యవస్థే ఉండదని చెప్పినటువంటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు 10 ఏళ్ళ అధికారంలో ఉండి కూడా వీళ్ళని విస్మరించారు. కానీ మేము 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చి తెలంగాణ ఇచ్చిన తర్వాత 10 ఏళ్ళ అధికారంలో వచ్చిన తర్వాత ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ పోతాం. 10 ఏళ్ళుగా జాబ్ క్యాలెండర్ డిమాండ్ ఉండే నిరుద్యోగులది, వాళ్ళు చేయలేకపోయారు. జాబ్ క్యాలెండర్ వేసి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ఈ 2 లక్షల అవుట్ సోర్సింగ్ లేదా పొరుగు సేవల సిబ్బంది చిన్న డిమాండ్లు, అవి గొంతెమ్మ కోరికలు కాదు. అవి వాళ్ళు ఏమంటున్నారు? ఉద్యోగ భద్రత కల్పిస్తాం, ఆరోగ్య భద్రత, అంటే హెల్త్ కార్డులు కావాలి, వాళ్ళకి హెల్త్ కార్డులు ఇస్తాం. అసలు వీళ్ళందరినీ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలను రద్దు చేసేసి వీళ్ళందరినీ కూడా ఒక ప్రభుత్వ రంగ సంస్థలు అంటే కార్పొరేషన్ పరిధిలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేయబోతున్నాం. దానికి నేను, కోదండ రామ్ గారు, తీర్మాన మల్లన్న గారు, హర్షవర్ధన్ రెడ్డి గారు, టీపీఆర్టీ వ్యవస్థాపకులు, ఐఎన్టీయూసీ నాయకులు, మా నాయకులు అందరం కూడా వీళ్ళ యొక్క జీవితాలలో వెలుగు తీసుకురావడానికే ప్రయత్నం చేస్తున్నాం. మీరు కొద్ది రోజుల్లో వీళ్ళకు తీపి కబురు వింటాం వీళ్ళ గురించి. ఇది సీఎం కి తెలియని విషయం, సీఎం కు తెలుసు, మంత్రులకు తెలుసు, అయినప్పటికీ ఇంకా డిలే కాదు. జాప్యము అనేది కాదు ఇక్కడ, ఒక దాని తర్వాత ఒకటి. మొన్న 3 నెలల్లో ఈ 3 నెలలు పార్లమెంట్ ఎన్నికలు పోయిన తర్వాత ఒక్కొక్క సమస్యను ప్రధానమైన రాష్ట్రానికి అన్నం పెట్టే అన్నదాతకు అన్నం పెట్టే విధంగా 2 లక్షల మాఫీ ఏ విధంగా చేస్తున్నాం. జాబ్ క్యాలెండర్ 30 లక్షల మంది నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ పరిష్కారం. అదే విధంగా 2 లక్షల మంది అవుట్ సోర్సింగ్ సిబ్బందికి సక్రమమైన మార్గాలు, వాళ్ళు శ్రమ దోపిడీకి గురవుతున్నారు. మేము గ్రహించడం మధ్యలో దళారీ వ్యవస్థ ఉంది, అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ వ్యవస్థ ఉంది. వాటన్నిటిని కూడా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ లేకుండా వీళ్ళ ఖాతాల్లోని వీళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించే విధంగా ఒక సంస్థను, చట్టబద్ధమైన సంస్థను ఏర్పాటు దిశగా మేమందరం కూడా సూచనలు చేసినాం. ఎందుకంటే మేము పోరాటాల నుంచి వచ్చినాం కాబట్టి వీళ్ళ చదువు బాధ మాకు తెలుసు కాబట్టి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కూడా వీళ్ళ విషయంలో సానుకూలంగా ఉన్నారు. త్వరలో వీళ్ళందరినీ కూడా కొద్ది మందిని వీళ్ళ నాయకుల్ని ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లి సత్వరమే 1 నెల 2 నెలల్లోనూ ఈ సమస్యకు పరిష్కారం చూపుతాం. పరిష్కారం ఇప్పుడు ప్రభుత్వం చేతిలో ఉంటుంది. అది రెన్యువల్ వ్యవస్థనే రద్దు చేస్తామనే విధంగా తీసుకుపోతున్నాం. ఎక్స్టెన్షన్ అంటే మరి అప్పటిదాకా నడవాలి కదా. ఇప్పుడు వీళ్ళకి జీతాలు రావట్లేదు, ప్రభుత్వం జీతాలు వేసినా వాళ్ళు వేయట్లేదు, వాళ్ళు బ్యాంకులో నిల్వ ఉంచుకుంటే వాళ్ళకి వడ్డీలు వస్తాయని చెప్పి ఆ విధంగా వీళ్ళ కుట్ర కొడతారు. ఈ తప్పిదాలు ఉన్నాయి. ఈపీఎఫ్ ఇవ్వట్లేదు, ఈఎస్ఐ ఇవ్వట్లేదు, రకరకాలుగా వీళ్ళని అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు దోపిడీ చేస్తున్నాయి. కాబట్టి వాటన్నిటికీ సమస్య పరిష్కారం, అవుట్ సోర్సింగ్ ఉద్యోగ సమస్యలకు పరిష్కారం ఒకటి. అదే ఏజెన్సీల రద్దు. అది రద్దు అయినట్టయితే వీళ్ళు అకస్మాత్తుగా ఆటోమేటిక్ గా వీళ్ళు ప్రభుత్వం వచ్చేస్తారు. కాబట్టి సర్వరోగ నివారణ జిల్లా తీర్మాన్ వీళ్ళ సమస్యలకు ఒకటే పరిష్కారం, అవుట్ ఏజెన్సీలు అసాధ్యం అంటూ ఉండదు. గుర్తుపెట్టుకోండి, అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా లేదా? అసాధ్యం అనుకున్న రాష్ట్రాన్ని ఇచ్చిందా లేదా? నిర్భయ విద్యార్థులందరూ రోడ్లకి ఢిల్లీలో పోతే నిర్భయకు చట్టం తీసుకొచ్చి న్యాయం చేసిందా లేదా? ఒక పెద్ద తెలంగాణ, జటిలమైన తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ అదే విధంగా సులభతరమైనటువంటి పరిష్కరించడానికి వీలుగా ఉన్నటువంటి పరిష్కారం చేస్తుంది. తప్పకుండా మేము స్పందించే వాళ్ళమే తప్ప
తప్ప సమస్యల్ని డిమాండ్లను బంధించే వాళ్ళ కాదని తెలియజేస్తాం. ఇంకొకటి సంబంధించినటువంటి వాళ్ళే ఏజెన్సీలుగా అసలు గత ప్రభుత్వంలోనే పరిష్కారం రావాలి వీళ్ళకి. కానీ అప్పుడు మంత్రులే ఏజెన్సీలు నడిపారు. చాలా మంది మంత్రులకు ఏజెన్సీలు ఉంటాయి. తద్వారా నెలకు లక్షలాది కోట్లాది రూపాయలు 100 కోట్ల కమిషన్లు వాళ్ళ జేబులో పోవటం మూలంగా డబ్బుల నుంచి పెరిగినటువంటి బీఆర్ఎస్ నాయకులు వీళ్ళ పొట్టలు కొట్టే ప్రయత్నం చేసి అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారానే వీళ్ళకి జీతపత్యాలు చెల్లించారు. కాబట్టి మా ప్రభుత్వంలో ఎవరికి ఏజెన్సీ లేవు, అసలు తప్పది. కాబట్టి ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేస్తాం, వీళ్లకు న్యాయం చేస్తాం. క్రితమే ఆయన దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత ప్రభుత్వం దాని మీద సానుకూలంగా దాని మీద చర్చ జరిగిన తర్వాత దానికి సంబంధించిన ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు అనేటువంటిది లిస్ట్ ఒకటి తయారు చేయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ ఆ ఎంప్లాయీస్ కు ఏజెన్సీస్ ఎంత డ్యూ ఉన్నారు, ఒక ప్రొఫార్మా కూడా ఇచ్చింది గవర్నమెంట్. ఆల్ డిపార్ట్మెంట్స్ లో ఎంతమంది పనిచేస్తున్నారు, వాళ్ళకి ఎంతమంది ఈఎస్ఐ గానీ తర్వాత పిఎఫ్ గానీ ఎంత డ్యూ ఉంది అనేటువంటిది ఒక ప్రొఫార్మా ద్వారా తెప్పించుకున్నారు. దాంట్లో ఇంకా ఏజెన్సీలు అవన్నీ డ్యూ ఉన్నాయి, ఆ ఏజెన్సీల ద్వారా అవన్నీ చెల్లించాలి. తర్వాత మీరు అన్నారు ఇందాక 2 నెలలు పడుతుంది 3 నెలలు అంటున్నారు, ఎందుకు చేయట్లేదు? అది ఎందుకు అవుతుంది అంటే వాళ్ళకు నోటీసులు ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ ఒక అగ్రిమెంట్ అవుతుంది, ఏజెన్సీ తోటి గవర్నమెంట్ ఒక అగ్రిమెంట్ ఉంటుంది. ఈ అగ్రిమెంట్ ను మళ్ళీ రద్దు చేయాలి అని అంటే దానికి ముందు నోటీస్ ఇవ్వాలి గవర్నమెంట్. ఆ నోటీసులు ఇచ్చి ఆ ప్రాసెస్ అంతా చేసుకొని లీగల్ గా క్లియర్ చేసుకుని అది గవర్నమెంట్ ప్రకటిస్తుంది. ఈ 2-3 నెలల్లోనే దాన్ని గవర్నమెంట్ ప్రకటించి వీళ్ళకి కార్పొరేషన్ కింద తీసుకుంటుంది. గవర్నమెంట్ ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తుంది ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరికీ కలిపి. ఈ కార్పొరేషన్ ద్వారా ఏమైతుందంటే ఈ ఏజెన్సీకి ఇచ్చేటువంటి కమిషన్ ఏదైతే ఉందో 4,000 రూపాయలు 5,000 రూపాయలు ఆ కమిషన్ వాళ్ళకు పోతుంది. ఆ కమిషన్ అనేటువంటిది డైరెక్ట్ గా ఎంప్లాయీకి ఆ బెనిఫిట్ పొందుతారు. కాబట్టి అదొక ఫస్ట్ బెనిఫిట్. ఈ 4,000 రూపాయలు 5,000 రూపాయలు అనేటువంటిది ఇమీడియట్ గా వాళ్ళకు లబ్ధి చేకూరుతుంది. దీని ద్వారా ఇంకా ఏమవుతుందంటే గవర్నమెంట్ కాంట్రాక్ట్ లో కనుక పనిచేసి ఉంటే రేపు రెగ్యులర్ కావడానికి కానీ రేపు ఇంకా గవర్నమెంట్ తరపు నుంచి రావాల్సినటువంటి హెచ్ఆర్ పాలసీ అంటే వాళ్ళకి సంబంధించినటువంటి లీవులు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి మన ఆరోగ్య సమస్యల మీద ఏదైనా ఈఎస్ఐ సౌకర్యం కానీ ఇంకా వేరే సమస్యలు ఏమన్నా కూడా అది పరిష్కరించడానికి వీలవుతుంది. మరి కారుణ్య నియామకాలు ఎవరైనా చనిపోతే ఎంప్లాయీకి ఉద్యోగం ఇవ్వడం కానీ ఇప్పుడు అవుట్ సోర్సింగ్ వ్యవస్థలో ఉంటే వాడెవడు ఏమి వాడేం చేయడు, నేను చేతిస్తాను. అదే ప్రభుత్వం కింద పనిచేస్తే ప్రభుత్వం మళ్ళీ ఆయనకు అక్కడ ఉద్యోగం ఇప్పించడం కానీ ఆయన కంపెన్సేషన్ ఇప్పించడం కానీ ఇటువంటి అవకాశాలు మనకు లబ్ధి చేకూరుతున్నటువంటి ఉద్దేశంతో కార్పొరేషన్ కిందకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అది వాళ్ళ హామీ కూడా ఇవ్వడం జరిగింది. మేము ఈ మధ్య జరిగినప్పుడు కోదండరామ్ గారు సార్ అడిగినప్పుడు దాని ప్రభుత్వం ఒప్పుకున్నది. అది దీనికి సంబంధించిన టెక్నికల్ పాయింట్స్ మీద ప్రభుత్వం చర్చిస్తుంది. త్వరలోనే అన్ని డిపార్ట్మెంట్ల నుంచి మరి క్లియరెన్స్ రాగానే ప్రభుత్వం ప్రకటిస్తుందని చెప్పేసి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. ఒక్క మాట బయటకు వచ్చింది చెప్తారు ఈ 2-3 రోజుల్లో దాన్ని అఫీషియల్ గా ప్రకటిస్తుంది. ఇది కార్పొరేషన్ కిందకి వస్తున్నారనేటువంటి విషయాన్ని ప్రకటించబోతుంది. ఈ 2-3 రోజులనే ఈరోజు నా పేరు పులి లక్ష్మయ్య, తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ స్టేట్ ప్రెసిడెంట్. ఇందిరా పార్క్ వేదికగా ఈ రోజు శాంతియుత ధర్నా చేసుకుంటున్నాము. ఈ రోజు రాష్ట్రంలో 2 లక్షల పైచిలకు ఉద్యోగస్తులు పనిచేస్తా ఉన్నారు. ఈ రోజు సీఎం డ్రైవర్ కానించి మొదలు పెడితే ఇంట్లో పనిచేసే వాళ్ళ కానించి మొదలు పెడితే గ్రామ స్థాయిలో పనిచేసే అటెండర్ల వరకు కూడా ఓన్లీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు మాత్రమే ఉన్నాం. ఇలా 2 లక్షల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు బయటికి కనుక వస్తే ఏ ప్రభుత్వాలు నడవవు. కానీ కాబట్టి మీకు తెలియజేస్తుంది ఏమనగంటే 700 ఏజెన్సీలని మీరు తరిమి కొట్టండి. 2 లక్షల పైకి ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తుల పక్షాన నిలబడి మార్పు చూపించండి మీరు. ఎందుకంటే ఏజెన్సీలు మమ్మల్ని రక్తం కంటే ఎక్కువ దారుణంగా మమ్మల్ని పట్టి పిడుస్తా ఉన్నాయి. ప్రభుత్వాలు కూడా దగ్గర శ్రమ దోపిడీ చేస్తా ఉన్నాయి. సుప్రీంకోర్టు తీర్పు 2017 వచ్చినప్పుడు ఇప్పటివరకు అమలు కాకపోవడం వల్ల కొన్ని వేల రూపాయల కోట్లు మేము నష్టపోయినాం ఈ రోజు. అంతేకాకుండా ఏజెన్సీ నిర్వహణ వల్ల 18% GST, 4% ఏజెన్సీ కమిషన్, ఈపీఎఫ్ ఈఎస్ఐ 25%, ఈఎస్ఐ 2% అంటే సుమారుగా 10 నుంచి 12,000 రూపాయలు ఇలా ఏజెన్సీలు ఒక్కొక్క ఉద్యోగస్తుల మీద తీసుకుంటా ఉన్నాయి. అంటే కొన్ని 100 కోట్ల 1000 కోట్ల వ్యాపారం ఇలా మా మీద జరుగుతా ఉంది. ఈ అక్రమాలను మీరు అరికట్టండి. ఇవాళ కోట్ల రూపాయలు మాది, మా రక్తంతో మేము పని చేస్తేనే మీకు ఇలా పోతా ఉన్నాయి. కాబట్టి ప్రజాప్రభుత్వం అది రద్దు చేయండి. ఏజెన్సీలను రద్దు చేసి ప్రభుత్వ కార్పొరేషన్ ద్వారా హెచ్ఆర్ పాలసీ కూడా ఇస్తూ సమాన పనికి సమాన వేతనం అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని అడుగుతా ఉన్నాం. ఇవాళ కొన్ని 100 మంది ఇలా మా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు చనిపోతే ప్రభుత్వం నుంచి కానీ కార్పొరేషన్ నుంచి కానీ
ప్రభుత్వం నుంచి కానీ ఏజెన్సీ నుంచి కానీ 1 రూపాయి రాలేదు. ఇలా రోడ్డులో కుటుంబం పడ్డది. అంటే మాకు ఒక ఎక్స్గ్రేషియా కూడా అమౌంట్ లేదు. కాబట్టి ఒక 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా ఇచ్చి ఉద్యోగ ఇవ్వాలి. అలాగే మేము చెప్పవద్దు, మహిళా కార్మికులు కూడా ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారు. ఇలా ఇంకోటి అడవులలో పనిచేస్తున్నారు, రాత్రి మొదలు పనిచేస్తా ఉన్నారు, సెలవులు లేవు, ఇంటికి దూరంగా ఉండి మరి మేము ప్రభుత్వానికి అంత మంచి పేరు తెచ్చి రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి అవార్డులు తీసుకొస్తా ఉంటే మా కడుపు గాలి మేము ఆ రోడ్ల మీద పడి మీకు అవార్డులు ఇస్తా ఉన్నాం. మరి మేము ఏం అడుగుతున్నాం అయ్యా అంటే ఏజెన్సీలను రద్దు చేయమని అడుగుతా ఉన్నాం. దీనివల్ల మీకు 1 రూపాయి భారం కూడా పడకుండా మా అందరి జీవితాల్లో సంతోషంగా మేము అమలు చేస్తామని చెప్తాం. ఇది కనుక మీరు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఒక సంచలనాత్మక మార్పులు తీసుకుంటుంది. గత 10 సంవత్సరాల రాజశేఖర పరిపాలనలో ఎన్నో మార్పులు చేశారు. మళ్ళొక్కసారి మార్పు చేసినట్టయితే 1,00,000 మందితో మేము ప్రభుత్వానికి ఖచ్చితంగా కృతజ్ఞత సభ పెట్టుకుంటామని చెప్పి మీడియా వేదిక ద్వారా ప్రజాప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి రాష్ట్ర అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులందరూ ఈ శాంతియుత ధర్నాలో పాల్గొనడం జరిగింది. ఈ రోజు సుమారుగా 5,000 వరకు రాష్ట్రంలో పనిచేస్తున్న గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ శాంతియుత ధర్నాలో పాల్గొనడం జరిగింది. అయితే గత ప్రభుత్వంలో మనకి చాలా అన్యాయం జరిగింది. అరే కావాలంటే ముఖ్యమంత్రినే కాంట్రాక్ట్ గా పెట్టుకున్నాయా అని హేళన చేశారు. కాకపోతే 10 సంవత్సరాలు అయిపోయింది, మనకు ఏ న్యాయం జరగలేదు. అట్లీస్ట్ కొని తెచ్చుకున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా మనకు న్యాయం జరుగుతుందని ఈ సభ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు రాష్ట్ర అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. మేము గొంతమ్మ కోరికలు ఏమి కోరటం లేదు. ఏంటి అంటే ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయడం వల్ల ప్రభుత్వానికి మేలు చేసిన వాళ్ళం అవుతాము. కోట్ల రూపాయల కుంభకోణాలు జరుగుతున్నాయి. ఆ ఏజెన్సీ వ్యవస్థ వల్ల ఈపీఎఫ్లు, ఈఎస్ఐలు నెలబడి జీతాలు ఇవ్వడం లేదు. ఈ ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేస్తే సుమారుగా ఒక్కొక్కరికి 7 నుంచి 8 వేల జీతము వస్తుంది. ఆ 7-8 వేలని మాకే ఇస్తే మాకు కూడా సమాన పనికి సమాన వేతనాన్ని అమలు పరుచుకున్న వాళ్ళం అవుతాము. అలాగే బిస్వాల్ కమిటీ సంవత్సరానికి ఇంక్రిమెంట్ ఇవ్వాలి, ఉద్యోగికి 1000 రూపాయలు కనీసం ఇవ్వాలని గతంలో హైకోర్టు ద్వారా మనకు విజ్ఞప్తి చేశారు. కానీ అది కూడా అమలు కాలేదు. మనతో ఉన్న కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్పొరేషన్ ద్వారా ఉద్యోగాలు చెల్లిస్తున్నారు. అట్లీస్ట్ ఆ విధానాన్ని అన్న అమలు చేయాలని ఈ సభ ద్వారా విన్నవించుకుంటున్నాం. కమిటీ తెలంగాణ రాష్ట్ర సెక్యూరిటీ గార్డులు యాడీలు కానీ గత 22 సంవత్సరాలుగా ఇందులో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ వారసత్వంగా మేము కూడా ఇందులో భాగస్వాములై మమ్మల్ని ప్రభుత్వం గుర్తిస్తలేదు. దాదాపు 2 లక్షలుగా ఈ విధులు నిర్వహిస్తున్నాయి అవుట్ సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగులు వెన్నుముక్కల ప్రభుత్వానికి పనిచేస్తా ఉన్నారు. మాకు అసలు ఇది గుర్తింపు అనేది మాకు తెలంగాణ రాష్ట్రంలో లేనే లేదు. వెట్టి చాకరీతో కూడుకున్న పనిలా భావిస్తున్నారు. దయచేసి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గుర్తించి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి మాకు హెల్త్ కార్డులను ఇవ్వాలని, అలాగే కనీసం 1 తారీఖు లేకున్నా 5 తారీఖు వరకు జీతాలు నెలసరిగా మాకు చెల్లించాలని మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. గత 4 నెలల నుంచి మాకు చక్కగా జీతాలు లేక ఈ ప్రభుత్వాలు ఎన్ని హామీలు ఇచ్చినా ఎలక్షన్ కు ముందే హామీలను ఇవ్వటం, ఎలక్షన్ కు ముందు ఓట్ బ్యాంక్ కోసం హామీలను దాదాపు 2 లక్షల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఓట్ బ్యాంక్ కోసమే ఈ హామీలను ఇస్తూ ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ హామీలను మర్చిపోతున్నారు. కాబట్టి ఇప్పటికైనా దయచేసి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పటికైనా, గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుండి మాకు న్యాయం అనేది లేదు. వెట్టి చాకరిగా 10 సంవత్సరాల నుండి మాతో పనులు చేపించుకున్నది. వ్యవసాయ మార్కెట్ కి సెక్యూరిటీ గార్డులు చాలా ముఖ్యం. రైతుల మార్కెట్ అయినట్టు మేము మన ఇక ముందుకైనా మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. ఖమ్మం జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అవుట్ సోర్సింగ్ ఉపాధ్యక్షుడిగా, స్టేట్ ఉపాధ్యక్షుడిగా మాట్లాడుతున్నాం. అవుట్ సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేయాలని స్టేట్ వైజ్ గా జేఏసీ వారు
అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు ఐక్యతగా ముందుకు వస్తున్నారు. దీంట్లో జరిగే అనర్థాలు చాలా ఉన్నాయి. ఏజెన్సీలని రద్దు చేయడం వల్ల ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం అని చెప్పి ఈ రోజు వరకు కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన అత్యున్నతమైన న్యాయస్థానం ఇచ్చిన దాన్ని కూడా పాటించకపోవడం చాలా బాధాకరమైనది. ఈ వ్యవస్థలో అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన దాన్ని కూడా పాటించట్లేదంటే ప్రభుత్వాలు ఏది పాటిస్తాయి అర్థం కాని పరిస్థితిలో ఉంది. దీన్ని అర్థం చేసుకొని ఏజెన్సీలను రద్దు చేసి అవుట్ సోర్సింగ్ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాలని, అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు న్యాయం చేయాలి. హెల్త్ కార్డులు, ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని కోరుకుంటున్నాం. అలాగే చాలా జిల్లాలలో, తెలంగాణ జిల్లాలలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకి 6 నెలలు 8 నెలలు జీతాలు రాక ఈ రోజు కూడా వాళ్ళ పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితిలో అర్ధహక్కలతో మాడుతూ చాలా ఇబ్బందులు పడుతున్నా కూడా కనీసం వాళ్ళని ఎవరిని పట్టించుకోకుండా ప్రభుత్వాలు పక్కదాన్ని బట్టి వెళ్ళిపోతున్నాయి. ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా చేసిన వ్యవస్థలకే చేస్తున్నారు కానీ అసలు నిరుద్యోగ వ్యవస్థ ఎక్కడుంది? వాళ్ళకి కష్టపడే వ్యక్తులు ఎవరు? వాళ్ళని గుర్తించాలని ఒకసారి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వాలు గుర్తించి ఈ ఏజెన్సీని రద్దు చేసి అవుట్ సోర్సింగ్ వ్యవస్థకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అలాగే ప్రతి మిత్రులు ఎవరైతే ఉన్నారో ప్రతి జిల్లాలో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, కరెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, ప్రతి డిపార్ట్మెంట్ అవుట్ సోర్సింగ్ వ్యవస్థ లేదే లేదు. కాబట్టి అలాంటి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. అందరూ 8 గంటలు పని చేస్తే అవుట్ సోర్సింగ్ 12 నుంచి 18 గంటలు కూడా పని చేస్తున్నాడు. కానీ వచ్చే జీతం 13,000, 14,000. దీన్ని అనుసరించాలి. ఇలాంటి అన్నిటిని రద్దు చేయాలని మేము కోరుకుంటూ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. ఈ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ ధర్నా, శాంతియుత ధర్నాలో పాల్గొన్నాం. మా అందరికి సంతోషంగా ఉంది. ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. మినిమం టైం స్కేల్ వెంటనే చనిపోయిన హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలి. హెచ్ఆర్ పాలసీని ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత వెంటనే అగ్రిమెంట్ 12 నెలల జీతం సార్, 12 నెలల జీతాలు పెండింగ్ లో ఉన్న జీతాలు వెంటనే జీతాలు ఏదైతే అనుకున్నామో శాంతియుత